Namaste everyone, welcome back to my channel. So today we are going to one of the famous spiritual places in India, that is Tirupati. What about us? Good morning everyone. So we are very near to Tirupati. Sorry. Actually ఎక్స్కలేటర్ పెట్టారు కానీ పని చేయట్లేదు తిరుపతిలో ఎందుకు. అయితే మేము తిరుపతికి చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నామని చెప్పుకోవాలి. ఎప్పుడో కరోనాకి ముందు వెళ్ళాము. మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు నన్ను చూడాలనిపించింది, అందుకే వెళ్తున్నాము. ఇది మాత్రం నిజమండి, నిజం. ఎందుకంటే తిరుపతి అంట మనం వెళ్ళాలనుకుంటే కాదు, ఆయనకి మనం చూడాలనిపిస్తే అప్పుడు పిలుస్తాడట. అంటే ఇదేనేమో. వెళ్తున్నాం ఆ ఏడుకొండలు చూస్తే అదొక తెలియని ఏదో ఏదో గ్రేట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ చెక్కింగ్ అయిపోయిందనమాట కార్స్లో. సో చెక్కింగ్స్ అన్నీ అయిపోయాయి అండ్ ఇప్పుడు కొండెక్కామన్నమాట. సో వెళ్తూనే ఉన్నాము. ఇంకా వెంకటేశ్వరు కనపడట్లేదు. అలా గంట వరకు ప్రయాణం చేస్తూ గంటన్నర మొత్తం ప్రయాణం చేస్తూ కొండ ఎక్కి ఆ 7 కొండలు దాటి చివరికి తిరుమల చేరుకున్నాం. అంతా పచ్చని అడవి. సో కొండ మొత్తం పచ్చగా ఉంది. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో పైకి వచ్చేసామన్నమాట. చాలా లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఆ చుట్టూ వాతావరణం కానీ ఆ పచ్చదనం కానీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అంటే సిటీస్లో ఉండి ఊకే పెద్ద బిల్డింగ్స్ అంతా కాంక్రీట్ జంగల్లో ఉండి అలా పచ్చదనాన్ని చూస్తే ఏదో తెలియని సంతోషం. సో వచ్చేసాక మేము రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. దానికి కొంచెం టైం పట్టింది. సో ఫైనలైజ్ అయ్యే ముందు కొంచెం తిందామని బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాం. సో ఆకలేసింది బాగా. పొద్దున్న దిగాము, ఏం తినలేదు కాబట్టిగా తినేస్తాము అనేసి తినేసాక ఇంకా రూము కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో వెళ్ళిపోయాము. సో ఇప్పుడు చూద్దాం మేము ఎక్కడ ఉన్నాం. ఫైనల్లీ at 8 o'clock we have reached Tirupati railway station and we came up like 9:30 and మొత్తం తిరిగి we had breakfast. తెలుగులో చెప్తాం అనుకున్నా కదా. ఓకే, తెలుగు. సో యాక్చువల్లీ నాకు తెలుగులో ఈ వ్లాగ్ చేయాలనిపించింది. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ లక్ష్మి. మాకు లక్ష్మీ నివాస్లో ఇచ్చారు. గోయింగ్ టు రూమ్. సో రూమ్కి వచ్చేసాక కొంచెం రిలాక్స్ అవ్వడానికి యూట్యూబ్ షార్ట్స్ అలా చూస్తుంటే ఈ ఛాలెంజ్ కనపడింది. సో ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ట్రై చేసేసాం. అంటే అప్పుడప్పుడు కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా లైఫ్లో. సో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇది మా రూమ్. ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ చేసేసి అసలు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో చూడదలుచుకున్నాము. సో వాట్ ఎవర్ ప్లేసెస్ ఆర్ దేర్ టు విజిట్ హియర్ వన్స్ విల్ గో అండ్ సీ వాట్ ఎవర్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఎండగానే ఉంది, కొంచెం మబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ఎండగానే ఉంది. చూస్తావా?
సో ఎప్పుడు నేను ఇంగ్లీష్లో బ్లాగ్ చేస్తాను, బట్ ఈసారి ఎందుకో తెలుగులో బ్లాగ్ చేయాలనిపిస్తుంది. తిరుపతికి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. కరోనాకి ముందే వచ్చాము. సో చూడండి ఎండ. ఓం నమో వెంకటేశాయ. ఏంగా తీసుకొని ప్రాతం అయితేదా రాతది ఆల్రెడీ ఇంకోటి ఉన్నదే, ఇంకో కోతం కావాలా దాని అంతే పెట్టి అదేం చేస్తుంది అయిపోయింది అనుకుని ఏదో కోతం ఏమన్నా దగ్గర చేయి పెట్టి చూడా ఏమవుతుందా? ఆడిపోతావు. సో ఇది చిన్న నాగుపాము పిల్ల అనమాట. ఈ నాగు పడగ చూస్తే డార్క్ పర్పుల్ బ్లూయిష్ కనిపించింది. సో డిఫరెంట్ స్పీషీస్ ఏమో అనుకున్నా, బట్ మామూలు నాగుపామే అంట. నన్ను కాదని కదా రావాలా? బ్యాగ్ ఇంకోటి ఉంది. ఓపెనింగ్ టైమ్ 2:35. సో ఇవాళ ఏం దర్శనం లేదు, నాకు రూమ్ సెట్టింగ్ అదే సరిపోయింది. అండ్ అందుకే ఇంకా చుట్టుపక్కల ఉంటాయి కదా ప్లేసెస్, సో ఏమేమున్నాయో చూడడానికి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు. సో చుట్టూ చూస్తే అసలు ఎంత పచ్చ పచ్చగా ఉందంటే అసలు చాలా రిలీఫ్గా అనిపించింది, రిలాక్సింగ్గా అనిపించింది. ఆ కొండెక్కుతూ మంచిగా పచ్చని చెట్లు చూసుకుంటూ చాలా రోజుల తర్వాత వెళ్ళామని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసాం శ్రీవారి పాదాలు. హై ఆల్టిట్యూడ్స్కి వచ్చే వరకు చెవులు గళ్ళు పడుతున్నాయి. మా తమ్ముడు ఇక్కడ షాపింగ్ కూడా బాగానే ఉంది. అమ్మ దీపం వెలిగిస్తున్నారు. సో శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాక కొన్ని మెట్లు ఉంటాయన్నమాట. సో కొన్ని మెట్లే పర్వాలేదు, ఎక్కచ్చు. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి మొదటిసారి మన భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ నారాయణాద్రి పర్వతాల మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది ఇక్కడే అనమాట. సో ఇదొక ప్రత్యేకమైన ప్రదేశము అని చెప్పాలి.
ప్రాముఖ్యత గల ప్రదేశం అని చెప్పాలి. స్మాల్ కులినరీ టచ్ మీ నాట్ ఉన్నాయి. సో శ్రీవారి పాదాల నుంచి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మధ్యలో ఇక్కడ వాటర్ది ఉందన్నమాట. సో ఇట్లా ఫోటో దిగుదాం అనుకున్నాము, బట్ అంత బాగాలేదు అక్కడ. బట్ కింద చూస్తే టచ్ మీ నాట్ ఉన్నాయన్నమాట. సో టచ్ మీ నాట్ చూస్తే నేనైతే ఆగలేను, మీరైతే ఆగగలరా? కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో చిన్నప్పటి నుంచి కూడా టచ్ మీ నాట్ మోస్ట్లీ మన హిల్లీ అంటే పర్వతాల ప్రదేశాలలో మనం ఎక్కువ ఇవి చూడొచ్చు అనమాట. సో టచ్ మీ నాట్ అనేది వెరీ సెన్సిటివ్ ప్లాంట్ అనమాట. దానికి స్టిమ్యులస్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం టచ్ అవ్వగానే అది ముడుచుకుంటుంది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ రక్షణ అంటారు కదా. సో అంటే వేరే ప్రాణుల నుంచి అంటే దాన్ని తినకుండా అదే కాపాడుకోవడంలో సో ఇది ముడుచుకోవటం అనేది ఒక టైప్ ఆఫ్ మెకానిజం అనమాట చెట్లు ఫాలో అయ్యేది. సో ఇది నేను ఫస్ట్ టైం అయితే నేను ఊటీలో చూసాను. ఊటీ, అరకు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఎక్కువ మాత్రం అక్కడే ఆడుకున్నాను అనమాట. సో మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలలో టచ్ మీ నాట్ అనేది ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఫస్ట్ టైం ఎలా ఆడుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు తినచున్నారు పైనాపిల్ ఎలా రా నాలుగు పగిలిపోతుంది. మామ్ టీ. నెక్స్ట్ ఇది శిలా తోరణం. సో జనరల్గా అంటారు న్యాచురల్గా అవి ఫామ్ అయ్యాయి ఒక తోరణం లాగా అని రాళ్ళు. ఎంతవరకు నిజమో తెలీదు. ఇదిగో తిరుపతి ఉడతా నెమ్మలి. అందరికీ ఫోజులు ఇస్తుంది అటు పక్క నుంచి. There is a spelling mistake. This is Gallus, not Golas. అయితే ఇక్కడ పక్షి ప్రదర్శనశాల కూడా ఉంది. కాకపోతే నెమలి ఉంది, కానీ నెమలి కోళ్ళ మధ్యలో పెట్టారు. కానీ ఇక్కడ కోళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు. బట్ కోళ్ళు కూడా అవి మరి డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ కోళ్ళు కావచ్చు. ఇలా నడుచుకుంటూ వెళితే కింద చక్రతీర్థం వస్తుందంట, కానీ మాకు ఓపిక లేదు అండ్ టైం అంతకంటా లేదు. జస్ట్ ఇలా పైనుంచి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. సమయం అయితే వస్తుంది. జలపాతాలు ఉన్నాయేమోనని అట్టుగా చూస్తాం. ఇదంతా శిలవతోరణం పార్క్ అన్నమాట. బాగుంది. పిల్ల కానీ అక్కడి నుంచో పడ్డదు.
సో చిన్నప్పుడు స్కూల్లో కూడా మాకు 2 ఫ్లోర్స్ అనమాట. సో ఇట్లనే మెట్ల దగ్గర మేము స్లైడ్ చేసేవాళ్ళం అనమాట. అది గుర్తొచ్చింది. సో తిరుపతిలో ఉన్నాం కదా, డిన్నర్ చేయాల్సిన టైం వచ్చినది. అందుకొరకు మేము వెళుచున్నాము. ఎక్కడికి అనగా భోజనము దొరకు శాలకి. తిరుపతిలో చలి అంటే మీడియంగా ఉంది, మరీ చలి లేదు, మరీ వెచ్చగా ఏం లేదు. సో మీడియం చలి. ఇది ఒక హోటల్ వుడ్ సైడ్ అని, ఇక్కడ కూడా బాగానే ఉంది. అండ్ పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ చేసింది ఇక్కడ సారంగి అని, పర్లేదు బాగానే ఉంది. తిరుపతిలో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా ఉందో ప్లాస్టిక్వి ఓన్లీ వాళ్ళే ఇలా గ్లాస్ బాటిల్స్ ఇస్తారు. గ్లాస్ బాటిల్స్లో వాటర్ అంటే 80 రూపీస్కి మనం కొనుక్కోవచ్చు. అండ్ ఈ బాటిల్ని మనము రివర్స్ ఇచ్చేసి ఓన్లీ వాటర్ వరకే మనీ కూడా పే చేయొచ్చు. అలాంటప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సో ఇది ఒక కొత్తది. ప్లాస్టిక్ బాటిల్స్ ఏమున్నా కూడా కింద దగ్గర పడేస్తాం. సో ఇది డే 1 ఇన్ తిరుమల అనమాట. ఇంకో 2 days కూడా మేము తిరుమలలోనే ఉన్నాము. ఇంకా అక్కడ ఏమేమి ప్రదేశాలు చూసామో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.